దిస్ ఈజ్ హార్ట్నెల్ గవర్నర్. ఏ విధంగా ఆపరేట్ చేయాలి అంటే, ఇక్కడ ఆన్ చేశాను బటన్ని, ఈ డిమ్మర్ని ఇలా స్లోగా తిప్పుతూ ఉంటే ఇక్కడ ఈ యొక్క హార్ట్నెల్ గవర్నరు పైకి మూవ్ అవుతూ ఉంటుంది. రీడింగ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఎప్పుడైతే ఈ యొక్క పాయింటరు ఈ స్కేల్ పైన పైకి మూవ్ అవుతూ ఉన్నదో అప్పుడు రీడింగ్ తీసుకోవాలి. ఫస్ట్ రీడింగు ఈ యొక్క పాయింటరు 10 వరకు వచ్చినప్పుడు ఒక రీడింగు, 20 వరకు వచ్చినప్పుడు ఒక రీడింగు, 30 వరకు వచ్చినప్పుడు ఒక రీడింగు తీసుకోవాలి. 10 వరకు వచ్చినప్పుడు ఏ రీడింగ్ తీసుకోవాలి అంటే, 10 వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్పిఎం మనకు ఇండికేటర్ షో చేస్తుంది. ఇది కాన్స్టెంట్గా అయినప్పుడు మనము రీడింగ్ తీసుకోవాలి. అదేవిధంగా 20 దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా రీడింగ్ తీసుకోవాలి. కాన్స్టెంట్ అయినప్పుడు రీడింగ్ తీసుకోవాలి. ఇక్కడ 20 వరకు వచ్చినప్పుడు స్కేల్ మీద 20 వరకు ఈ పాయింట్ పైకి మూవ్ అవుతుంది. ఇది పైకి మూవ్ అవుతుంది. ఇది 20 వరకు వచ్చినప్పుడు తీసుకోవాలి. ఆ ఆర్పిఎం రీడింగ్ కాన్స్టెంట్గా. మళ్ళా 30 వరకు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా కాన్స్టెంట్ అయినప్పుడు రీడింగ్ తీసుకోవాలి. ఈ విధంగా 10కి ఒకటి, 20కి ఒకటి, 30కి ఒకటి రీడింగ్స్ తీసుకొని ఈక్వల్ డిస్టెన్స్ లోపల, ఈక్వల్ ఇంటర్వెల్ స్కేల్ లోపల రీడింగ్స్ తీసుకోవాలి. ఇది ఆర్పిఎం ఇండికేటర్లో కాన్స్టెంట్ అయినప్పుడు ఆర్పిఎం ఇండికేటర్ రీడింగ్ తీసుకుంటాం. ఈ విధంగా హార్ట్నెల్ గవర్నర్ చేస్తాము. అదేవిధంగా ప్రొవెల్ గవర్నరు, పోర్టర్ గవర్నర్ కూడా చేస్తాం. పోర్టర్ గవర్నరు, ప్రొవెల్ గవర్నర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇవి ఒకటి, ఇది ప్రొవెల్ గవర్నర్, ఇది పోర్టర్ గవర్నర్, ఇది హార్ట్నెల్ గవర్నర్.